ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు స్పీక్ సో దట్ మనకేంటంటే ఇది ఇంటరాక్టివ్ సెషన్ అయితే మనము వీ కెన్ లెర్న్ మోర్, మనము మోర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు అనిపిస్తుంది. అండ్ సి మోస్ట్ ఆఫ్ ద వాల్యుబుల్ గిఫ్ట్ దట్ యూ కెన్ గివ్, మీరు వేరే వాళ్ళకి సమయాన్ని ఇవ్వడం అనేది అన్నిటికంటే గొప్ప గిఫ్ట్. అందులోనూ ఈ బ్రహ్మి ముహూర్తము ఆ టైంలో ఉండే టైము మోస్ట్ ప్రొడక్టివ్ టైం. You have committed yourself that you will come at 5:30 కి ఇక్కడ క్లాస్ రావాలి అని అంటే మీరు మినిమం 5 o'clock నుంచి అయినా లేచి యూ షుడ్ గెట్ రెడీ ఆర్ మేకప్ యువర్ మైండ్. సో ఇఫ్ యు ఆర్ గివింగ్ సమ్ 45 minutes, అన్నిటికంటే బెస్ట్ గిఫ్ట్ అది. సో యూ షుడ్ మేక్ ఇట్ ద మోస్ట్ ప్రొడక్టివ్. నువ్వు ఆ టైము మనము పొద్దున్నే లేచి కొన్ని వీఆర్ గివింగ్ ఇట్, అంటే వీఆర్ ఎక్స్చేంజింగ్ ఇట్. మనం ఏ పనులు చేసుకోకుండా మనం పొద్దున్నే వచ్చి మనము ఇక్కడ ఉంటున్నాము అని అంటే యు ఆర్ ఆ టైంలో వేరేది నిద్రపోయడానికో లేకపోతే రెస్ట్ తీసుకోవడానికో లేకపోతే మీకు వేరే ఇంతకంటే ప్రొడక్టివ్ పని ఉన్నా కానీ యూ థాట్ దిస్ టు బి ద మోస్ట్ ప్రొడక్టివ్. అందుకని యూ హ్యావ్ చూసన్ టు కమ్. సో ఆ టైంలో మనము ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉంటే యూ విల్ బి మోర్ ఇంటరాక్టివ్ అయితే యూ విల్ బి మోర్ గెయినింగ్. మీరు ఎప్పుడైతే వెన్ యూ గెయిన్ మోర్ యూ విల్ హ్యావ్ ద సాటిస్ఫాక్షన్, అండ్ వెన్ యూ హ్యావ్ ద సాటిస్ఫాక్షన్ యూ విల్ మేక్ యువర్ డే. అంటే స్టార్టింగ్ ఆఫ్ ద డే ఇది కాబట్టి, దీనికంటే ముందు ఇంకా స్టార్టింగ్ అవ్వే ఛాన్స్ లేదు కాబట్టి చాలా మందికి స్టార్టింగ్ ఆఫ్ ద డే మనం వన్ స్టార్ట్ ఈజ్ హాఫ్ డన్ అన్నట్లు. ఏదైతే మంచిగా స్టార్ట్ చేసామో రోజుని, మన రోజులో ఆల్రెడీ సగం పైన విజయం సాధించేసి ఉంటాం. సో దాంట్లో మనకి కావాల్సిన టాపిక్స్ మనము ఏం కావాలి అని అనుకుంటున్నాము, మన క్లాస్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది చెప్పుకుంటే యూ విల్ బి మోర్ అలైన్డ్ టు యువర్ గోల్స్ అండ్ లైఫ్. మీకు అనుగుణంగా జీవించగలుగుతారు. నేను ఎగ్జాక్ట్లీ ద పర్పస్ ఆఫ్ ద క్లాస్ ఇంకొంచెం సేపట్లో చెప్తాను ఆఫ్టర్ లిస్నింగ్ టు 4-5 పీపుల్ మోర్. రైట్, ఫణికుమార్ గారు చెప్పండి. మార్నింగ్ సార్. అదే లైక్ థర్డ్ క్లాస్ సార్ మీది. మనం ఫస్ట్ మంత్ లో థింక్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. అంటే థ్యాంక్ అదర్స్, హెల్ప్ అదర్స్, ఇన్స్పైర్ అదర్స్, వెరస్ టు అదర్ రైస్ ఫర్ యూ, మీ వర్ యూ అని ఆలోచించుకుంది. లైక్ దట్ హెల్ప్ ఏ లాట్ ఆఫ్ కోర్స్. అండ్ మోర్ ఓవర్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది మనం చాలా బాగా ఫోకస్ చేస్తున్నాం అక్కడ. మనకి ఏంటంటే we were missing so many things that we have and which is there within our circle. బట్ ఆల్వేస్ మనం ప్రతిసారి ఇంకా కావాలి ఏదో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది డెవలప్ చేసుకునే కొద్దీ మనకు మన దాంట్లో ఉన్న దాంట్లో యొక్క గొప్పదనాన్ని చూసే తత్వం మనకు స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. అది నేను అబ్జర్వ్ చేశాను. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది చాలా హెల్ప్ చేసింది. లాస్ట్ మంత్ మనం థింకింగ్ రైట్, లివింగ్ బెటర్ అనే టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం. అది కూడా లైక్ మనం ఎలా థింకింగ్ రైట్ అంటే ఎలా థింకింగ్ రైట్ చేయగలగాలి, ఎలా మన ఓల్డ్ మూవీస్ ని కొత్త మూవీస్ తో ఎలా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని ప్రాక్టికల్ గా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ స్టెప్ బై స్టెప్ హౌ టు థింక్ రైట్. ఎవ్రీవన్ వాంట్స్ టు బీ హ్యాపీ, బట్ మెనీ పీపుల్ ఫెయిల్ టు, అంటే అది కరెక్ట్ గా చేయడం కుదరకుండా ఉండేది. మనకు చాలా స్టెప్ బై స్టెప్ చేసాము. అది రియల్లీ హెల్పింగ్ అలాట్. బట్ ఐ థింక్ ఇది 1-2 months లో, ఎందుకంటే చేంజెస్ అనేటివి మన 30-40 years లో ఉన్న హ్యాబిట్స్ అనేవి క్విక్ గా చేంజ్ అవ్వవు కాబట్టి ఎవ్రీడే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. దట్స్ వై ఐ అగైన్ కంటిన్యూ టు జాయిన్. ఐ కంటిన్యూ టు జాయిన్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. సత్యశ్రీ గారు అండ్ వెంకటేశ్వర్లు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి.
నేను 3 months నుంచి మీ క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. ఓ గ్రేట్. ప్రతి రోజులో ఏదో ఒక సంథింగ్ న్యూ, అంటే నా లైఫ్ లో కమ్ అక్రాస్ కాంది ఏదో ఒక విషయమైనా తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను జాయిన్ అయ్యాను. అట్లా జరుగుతా ఉంది. ఈ 3 months 2 months లో కూడా ఏదో ఒకటి, ఏ విషయమైనా వన్ యాంగిల్ అని కాకుండా సంథింగ్ విచ్ ఐ ఆమ్ నాట్ నోయింగ్. ఇప్పుడు నాకు 64 years. ఈ 64 years లో ఏదో ఒక విషయం, నేను నాకు తెలియని విషయం ఒకటి ప్రతి క్లాస్ లో వస్తుందనే గమనిస్తున్నాను నేను. అదే విధంగా కంటిన్యూ అవుతుందండి. ఎందుకంటే తెలుసుకోవటం కోసం ఏదో మీరు అంటే ఒక యాంగిల్ అని కాకుండా డిఫరెంట్, మన టాక్స్ లో డిఫరెంట్ ఇష్యూస్ వస్తాయి. కొన్ని పర్సనల్ ఇష్యూస్ వచ్చినా, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు ఫేస్ చేసినవి కానీ, వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు కానీ, ఎలా ఇప్పుడు మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా పోవాలనే దానికి కానీ, మనం ఎలా పాజిటివ్ గా ఉండాలి, నెగిటివ్ థాట్స్ కానీ, ఎదుటి మనిషిని మనం ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉన్నా మనం ఎలా ఉండాలి అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ వి వస్తున్నాయి సార్. చాలా నైస్ గా ఉంది, అందువల్ల నేను జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పాషా గారు, థ్యాంక్స్ అలాట్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. ఫస్ట్ ఈ ఫర్ ద ఫస్ట్ మంత్స్ కూడా నేను పార్టిసిపేట్ అయ్యాను. దీంట్లో ఫస్ట్ 3 విషయాలు సార్. ఒకటి, నన్ను నేను తెలుసుకోవటం జరిగింది. అట్లాగే ఫ్యామిలీని కూడా తెలుసుకోవటం జరిగింది. అట్లాగే సొసైటీ తోటి మన బాధ్యతలు ఏంటి అన్నది కూడా తెలుసుకోవటం జరిగింది. తర్వాత ఏంటంటే, ఇప్పుడు మనకు కాన్ఫ్లిక్ట్ అన్నది సర్వసాధారణం. కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి, మనం అవతల వ్యక్తి దగ్గర నుంచి వాళ్ళ షూస్ లో ఉండి, వాళ్ళ భావనలో ఉండి తెలుసుకుంటే మనం ఎట్లా ఫెయిల్ అవుతాము అన్న దాంతో, దీంతో కొద్దిగా మనకి ఒక పాసిఫికేషన్ సిచ్యువేషన్ వచ్చేసి మనము ఆ కాన్ఫ్లిక్ట్ ని అక్కడికే ఎండ్ చేసే విధానం అన్నది ఒకటి బాగా అర్థమైంది సార్. తర్వాత మన ఆలోచనల్ని, మన పనుల్ని, మన డీడ్స్ ని కూడా మనము థర్డ్ పర్సన్ లాగా ఉండి మనం అబ్జర్వ్ చేసి వెదర్ ఎస్ దిస్ ఇస్ రైట్ ఆర్ దిస్ ఇస్ రాంగ్ ఆర్ వాట్ ఈస్ ద కరెక్ట్ వే అన్నది మనం తెలుసుకోవటం జరిగింది. తర్వాత మనం జనరల్ గా మనం ఏంటంటే ఎదుటి వాళ్ళ తప్పులు వెతకటానికి బాగా ప్రయత్నం చేస్తుంటాము, కానీ మన తప్పులు తెలుసుకోలేము. కానీ మనము ఎదుటి వాళ్ళని క్షమించే గుణం మనము మొదలు పెట్టినప్పటి నుంచి గమ్మత్తుగా ఏంటంటే మన తప్పులు కూడా తెలుస్తూనే వాటిని సరి చేసుకోవటం జరిగింది సార్. మొత్తానికి మీద ఈ ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి పోయిన ఫీలింగ్ అయితే ప్రగాఢంగా ఉంది సార్. ఇటువంటి క్లాసులు అందరికీ అవసరమని బాగా నమ్ముతున్నాను సార్. దట్స్ ఆల్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఆల్ ఆఫ్ యూ. సో I want one or two new people to talk. ఇదిగోండి మీకు ఎవరైతే లాస్ట్ 1 month నుంచి 2 months నుంచి జాయిన్ అయిన వాళ్ళు చెప్పారు కాబట్టి, కొత్త వ్యక్తులు అంటే వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ అంటే ఇది విన్న తర్వాత కానీ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్, మీరు ఏం మాట్లాడాలనుకున్నా సరే మాట్లాడాలి. యా, నవీన్ రెడ్డి గారు, యూ వాంటెడ్ టు స్పీక్ వన్స్. చెప్పండి. కొంచెం పెద్దగా మాట్లాడండి. మీరు కొంచెం పెద్దగా మాట్లాడండి. ఓకే సార్. ఆడబుల్ సార్, ఓకేనా? నాట్ మచ్ సరిగా వినపట్ల. మీరు కొంచెం పెద్దగా మాట్లాడాలి. హెడ్ ఫోన్స్ నేను తీసేస్తాను. చెప్పండి సార్. ఇప్పుడు ఓకేనా? ఎస్ గో అహెడ్ సార్. నేను ఇంతకుముందు మాట్లాడాను, మీరు ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తాను అంటే ఓన్లీ గోల్ సెట్టింగ్ గురించి చెప్పాను. దీంట్లో అంటే వీళ్ళు చెప్పేదాన్ని బట్టి గోల్ సెట్టింగ్ అనేది మీ క్లాస్ ఒక భాగం మాత్రమే. ఫస్ట్ నువ్వు తెలుసుకో, నీలో ఏమున్నాయి ఏమి లేనివి ఏ విధంగా పొందాలి అదొకటి. ప్లస్ ఎయిటి వారిని ఏ కోణంలో చూడాలి అనేది నేను తెలుసుకున్నాను. రోజు ఒక కొత్త విషయాన్ని, ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తారనేది చెప్పారు. సంథింగ్ న్యూ
ఈ రోజు మార్నింగ్ 5:30కి వచ్చాము అంటే ఈ రోజు ఏదో ఒకటి సార్ దగ్గర నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. నేర్చుకోవడం ముఖ్యం కాదు, దాంతో పాటు మనం ప్రాక్టీస్ కూడా చేయాలి, మనం ఆచరణలోకి ఎత్తేవాలి. అప్పుడే సార్ చెప్పింది అది ఆ గురుతర బాధ్యతగా మనకు కూడా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఎనీ లాస్ట్ వన్, ఎవరైనా లాస్ట్ కొత్త వ్యక్తులు? నమస్తే అండి. నమస్తే అండి. జయమాల గారు నమస్తే. చెప్పండి. అదే అవునండి, నేను విశాఖపట్నం నుంచి అండి. అంటే రైట్. నేను జస్ట్ ఒక 1 month నుంచే ఈ ఫ్రీ గురుకుల్ ఏవన్నా సరే చూస్తున్నాను. అసలు నాకు ఇది చాలా కొత్త ఇది. అది నేను భగవద్గీత అండ్ లలిత చదివేటప్పుడు తగ్గిన లిస్ట్ అంతా చూస్తే ఈ ఫ్రీ గురుకుల్ అనేది ఏదో ఒకటి అన్ని మంచికే ఏదో చేస్తున్నారు. అయితే 5:30 దానికి డీటెయిల్స్ ఏమీ లేదు, టాక్స్ అని ఉన్నాయి. అయితే ఏదన్నా చేస్తున్నారంటే మా డెవలప్మెంట్ కో ఏదో అయ్యుండొచ్చు, బ్లాంక్ అండి, అసలు నాకు తెలియదు ఇది ఏం జరుగుతుందో. సంథింగ్ ఏదో మంచికి ఏదో చెప్తున్నారేమో, ఎందుకంటే అన్ని చేస్తున్నారంటే ఈ 5:30 టాక్స్ కూడా ఏదన్నా మంచికి చేస్తున్నారేమో అని జాయిన్ అయ్యానండి. ఆ డీటెయిల్స్ ఏమీ లేదు. 5:30 దగ్గర టాక్స్ బై అనేది ఉన్నది. సరే, ఏది చెప్పినా అంటే మొత్తం లిస్ట్ అంతా మంచే కాబట్టి మీదది కూడా ఏదో మంచి ఏమో అని జాయిన్ అయ్యానండి. జస్ట్ ఏదైనా డెవలప్మెంట్ కి చెప్తున్నారేమో, అంటే టోటల్ మీరు చేసే ప్రోగ్రామ్స్ అన్ని సమ్ డెవలప్మెంట్ వే, అన్ని డెవలప్మెంట్ వే. సో ఇది సంథింగ్ రిలేటెడ్ టు సమ్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు అని జాయిన్ అయ్యాను సార్. గ్రేట్ అండి. మీ వయసు ఉంది? నేను 60 అండి, జస్ట్ రిటైర్ అయ్యాను. ఓ గ్రేట్, ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేసి రిటైర్ అయ్యాను. గ్రేట్, గ్రేట్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ and all the people who have spoken, all my old friends who have spoken, new people who have joined. Thank you all. Thank you, Free Gurukul, for this opportunity. Thank you all the people who are behind Free Gurukul, volunteers gani, who are giving their services voluntarily gani, all the teachers, many teachers who have joined here. ఫ్రీ గురుకుల్లో వేరే చోట చెప్పే వాళ్ళు కూడా వాళ్ళంతా జాయిన్ అయినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ జస్ట్ టెల్, చాలా మందికి నా గురించి తెలిసి ఉండొచ్చు, అంటే అంతకుముందు జాయిన్ అయ్యారు కాబట్టి. బట్ ఐ టెల్ యూ లిటిల్ అబౌట్ మీ. I am now presently working as executive director of Tobacco Board. ఇండియాలో 5 బోర్డ్స్ ఉన్నాయండి. సో టీ, కాఫీ, రబ్బర్, స్పైసెస్ అండ్ టొబాకో, ఈ బోర్డ్స్ లో వన్ ఆఫ్ ద బోర్డ్స్ టొబాకో బోర్డ్, దాన్ని నేను హెడ్ చేస్తున్నాను. ఐఎమ్ హెడ్డింగ్ ద టొబాకో బోర్డ్. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ గుంటూరు. వీ హ్యావ్ the control over all over the India about the tobacco exports. తర్వాత నేను 2008 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని. ఐఏఎస్ ఆఫీసర్ కాకముందు నేను ఐ వాజ్ ఇన్ టు ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐపీఎస్ లో కూడా పనిచేశాను ఒక 10 నెలలు. అంతకుముందు నేను చాలా చాలా ఉద్యోగాలు చేశాను అనుకోండి. సో దిస్ ఈస్ మై బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. అండ్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ అనేది కూడా నేను ప్రతి క్లాస్ లో ఫస్ట్ లో చెప్తాను, వై ఐఎమ్ డూయింగ్ దిస్ అనేది. సో మీరు అనుకుంటుండొచ్చు, వై షుడ్ ఐ, చాలా బిజీగా ఉన్నాం కదా, వై ఐఎమ్ డూయింగ్ దిస్ అని అంటే, I see myself as a person who has benefited out of the services made by good people. అంటే ఐఏఎస్ అనే దాన్ని పక్కన పెడితే, వృత్తి అనేది పక్కన పెడితే, నేను ఈ పొజిషన్కి రావడానికి నాకు ఎంతో మంది ఎన్నో రకాలుగా సహాయం చేశారు. డ్యూరింగ్ మై స్టడీస్, during my preparation, during my doing my job, and even now. So ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరూ నా నుంచి ఏమి ఆశించలేదు. జనరల్ గా మనకి ఏదైనా సర్వీస్ తీసుకుంటే వాట్ వి డూ ఇస్ వి పే, ఎక్స్చేంజ్ చేస్తాం, ఎక్స్చేంజ్. And exchange in the terms of money or exchange in the terms of some వెనక్కి ఏదో ఇచ్చేయడం, ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు.
బట్ నాకు సహాయం చేసిన చాలా మంది, మోస్ట్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అంటే ఎక్స్చేంజ్ చేసే ముందు దేర్ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ప్రతిదానికి ఒక రేట్ అనేది ఉంటుంది. ఈ బీటెక్ చదువుకోవాలనుకోండి, ఫీజు ఇంత కావాలి. ఆ మీకు ఏదైనా సహాయం ఈ సర్వీస్ చేసి పెట్టాలనుకోండి, ఫీజు ఇంత తీసుకుంటాను. దట్ విల్ బి మోస్ట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, మోస్ట్లీ 90% ఆఫ్ దట్. సో మనీ ఎక్స్చేంజ్ లేని చోట ఐ సీ పీపుల్ ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళు వెనక్కి తిరిగి ఏమి ఆశించరు. లైక్ వెన్ ఐ వాస్ టెల్లింగ్ ఐ am హెల్ప్డ్ అవుట్ ఆఫ్ ఐ am హెల్ప్డ్. నన్ను ఎంతో మంది గైడ్ చేశారు, ఎంతో మంది హెల్ప్ చేశారు నాకు. వాళ్ళు నా నుంచి ఏమీ ఆశించలేదు. ఏమీ ఆశించని చోట ఎవరైతే నాకు హెల్ప్ చేశారో వాళ్ళందరినీ నేను ప్రతిరోజు గుర్తు చేసుకుంటాను. ఎవరైనా ఆశించి చేస్తే అది వేరే విషయం. అది పక్కన పెట్టేసిన పక్కన, అది దాని గురించి మనం తర్వాత మాట్లాడుకున్నా. ఎవరైతే నాకు సహాయం చేశారో వాళ్ళెవ్వరూ ఏమీ ఆశించలేదు. దే హ్యావ్ డన్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ దేర్ డ్యూటీ. పూలు ఎందుకు పూస్తాయి, నదులు ఎందుకు పారుతాయి, సూర్యుడు ఎందుకు ఉదయిస్తాడు? సో ఇట్ ఈస్ దేర్ డ్యూటీ. దే ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ దేర్ డ్యూటీ. అండ్ అట్లాంటి వాళ్ళ మూలాన్ని ప్రపంచంలో ధర్మం ఇంకా ఉంది అండ్ మంచిగా అన్ని జరుగుతాయి అని నేను నమ్ముతాను. అంటే మోర్ ఫిలసాఫికల్, మోర్ ఈ టచ్, స్పిరిచువల్ టచ్ అని అనుకోవద్దు. మనము ఏది ఆశించకుండా మనం ఏదైనా చేస్తే దాని మూలాన ఎవరైనా బాగుపడితే వాళ్ళు అవతల వాళ్ళని ఎంత ఎక్కువ గుర్తు తెచ్చుకుంటారు అనే దాన్ని చెప్పడానికి నా ఉదాహరణ చెప్పాను. ఐఎమ్ హెల్ప్డ్ బై మెనీ పీపుల్ అనేసి. సో నాకు అలా ఎవరికైనా నేను నిస్వార్థంగా అవతల వాళ్ళ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు కూడా సొసైటీకి ఏదైనా నాకు తెలిసిన విషయాలని చెప్పాలని ఉంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వేస్. దిస్ ఈస్ నాట్ సర్టన్లీ ద ఓన్లీ వే. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వేస్ ఐ ఆమ్ డూయింగ్. నాకు తెలిసిన విషయాలు, లైఫ్ లో వచ్చిన కొంత క్లారిటీ మూలాన ఆ క్లారిటీని 10 మందికి చెప్తే బాగుంటుంది. అండ్ దీని మూలాన ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ, ఐఎమ్ ఆల్వేస్ సాటిస్ఫైడ్, ఐఎమ్ ఏబుల్ టు డూ మై వర్క్స్. ఏ పని చేసినా ఎఫెక్టివ్ గా చేయగలుగుతున్నాను. ఐ థాట్ ఐ విల్ టెల్ దీస్ థింగ్స్. నేను ఎలా ఉంటాను అనేది నా ఎక్స్పీరియన్స్ లో నాకు తెలిసినంతగా బయటకి చెప్దాము అనే ఉద్దేశంతో క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. సో మనకి మన సెంట్రల్ థీమ్ ఆఫ్ ద గురుకుల్ టాక్స్ ఇవన్నీ కూడా ఏంటి అని అంటే, సెంట్రల్ థీమ్ అంటే థింకింగ్ రైట్, లివింగ్ బెటర్. మనము సరిగ్గా ఆలోచించడం, మెరుగ్గా జీవించడం. సరిగ్గా ఆలోచించడం అని అంటే మనం ఏ పని చేసినా మనము మంచిగా ఆలోచించామనుకోండి. మంచిగా ఆలోచించడం అని అంటే, మంచిగా అనే దాన్ని కూడా మనం రాను రాను డిఫైన్ చేస్తాము. అంతకు ముందు 2 నెలల నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు. సరిగ్గా ఆలోచించడము అని అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అలాంటివి లేకుండా, నెగిటివ్ భావనలు లేకుండా ఆలోచించడం. నాకేంటి అనేది కాకుండా నేనెందుకు కాదు అనేసి ఆలోచించడం. ఎవరికైనా ఏదైనా సహాయం చేయవలసి వస్తే నాకేంటి అనేది కాకుండా నేనెందుకు కాదు, నేనెందుకు సహాయం చేయలేను అనే దాని గురించి ఆలోచించడం. సో సరిగ్గా ఆలోచించడం అలా చేస్తే మనము మన ఆలోచన ధోరణి మంచిగా ఉంటే మన జీవన విధానం కూడా మెరుగైతుంది. మనము చాలా చాలా పవిత్రంగా ఉండొచ్చు. పవిత్రంగా అంటే పవిత్రమైన మనసుతోటి ఉండొచ్చు. మంచి స్వచ్ఛమైన మనసుతోటి ఉండవచ్చు. స్వచ్ఛమైన మనసుతో
యాక్చువల్లీ మనం పుట్టాం కూడా. సో మనం అందరం కూడా వీఆర్ వెరీ వెరీ ప్యూర్ ఎట్ హార్ట్. నేను అప్పుడప్పుడు క్లాస్ లో కూడా చెప్తా ఉంటాను. సో పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. అందరూ చాలా మంచి మంచి వ్యక్తులు పుట్టినప్పుడు గాని పిల్లలు దేవుళ్ళతో సమానం. ఎందుకంటే వాళ్ళకి కళ్ళ కపటం తెలియదు. మనకి వెన్ we have come to live the life, మనకి మెల్లిమెల్లిగా అర్థమవుతుంది ఇది దాచుకోవాలేమో, దీన్ని నేను రేపొద్దున కోసం స్టోర్ చేసుకోవాలేమో, దానికోసం దీన్ని విజయం సాధించాలేమో, ఇలా ఉండాలేమో అనేసి మనము కొన్ని లెసన్స్ నేర్చుకుంటాం. అన్ఫార్చునేట్లీ ఆ లెసన్స్ కొన్ని ఎలా అయితే పండు మిగల పండిపోయిన తర్వాత పనికిరాదో, మనం కొన్ని నేర్చుకోవాల్సినవి, అవలంబించవలసినవి కొన్ని ఎక్కువ చూసుకున్నాం అనుకోండి, ఎక్కువ దాచుకున్నాం అనుకోండి, ఎక్కువ నాకే కావాలి అనేసి అనుకున్నాము అని అనుకోండి. వెరీ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, మనము we may resort to unfair means, and when we resort to unfair means, ఇవన్నీ ఆల్ ఎక్వైర్డ్ అన్నమాట. మనం ఎక్కువ తెలుసుకొని మనం స్వార్థపూరితంగా అయిపోవచ్చు, ఈర్ష్య వస్తుండొచ్చు, ద్వేషం వస్తుండొచ్చు, అహంకారం వస్తుండొచ్చు. ఇవన్నీ ఇనిషియల్ గా కొంచెం మనకి మంచి చేయడానికి డెవలప్ అయ్యాయి అని అనుకున్నా గానీ అవి చెడు చేస్తాయి. ఫ్యూచర్ లో రాను రాను అవి చెడు చేస్తాయి. అందుకోసం మనము నిజంగా జీవించాలి అని అంటే వీటిని వదిలేయాలి, ఒక స్టేజ్ తర్వాత వదిలేసేయాలి. అసలు వాటిని పట్టించుకోకుండా ఉంటే కూడా అంటే వాటిని పట్టించుకోవడం అంటే వంట పట్టించుకోవడం అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, అహంకారాలు, కోపాలు, తాపాలు, ఆరెల్స్ మనకు అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మద, మోహన, మాత్సర్యాలు ఇవన్నీ లేకుండా ఉంటే, ఇఫ్ యూ థింక్ రైట్ యూ కెన్ లివ్ బెటర్. ఇఫ్ యూ థింక్ రైట్ యూ కెన్ లివ్ బెటర్ అనే ఉద్దేశంతో దానిలో భాగంగా కొన్ని సూత్రాలు, ఆరెల్స్ కొన్ని నియమాలు అనండి, ప్రిన్సిపల్స్ అనండి, టు డూ లిస్ట్, వాట్ టు డూ అంటే డూస్ అండ్ డోంట్స్ లో డూస్ ఇవి అని చెప్పుకోవడం, డోంట్స్ లో చాలా తక్కువ అనుకోండి. డోంట్స్ అనేవి ఏమి చెయ్యాలో తెలిస్తే ఏం చేయకూడదో మనకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. కాబట్టి డూస్, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే మన లైఫ్ ని వీ కెన్ లివ్ బెటర్. when we have to live better, ఈ లైఫ్ మనకి వచ్చింది ఎంజాయ్మెంట్ కోసం. ఇది మంచిగా సరైన పద్ధతిలో ఎంజాయ్ చేయాలి. పక్కన వాడిని మోసం చేసి ఎంజాయ్ చేయడం మూలాన మీకు తాత్కాలికమైన ఆనందమే వస్తుంది కానీ పర్మనెంట్ గా బాధ వచ్చేస్తుంది. సో ఇట్లాంటి వాటిని తీసేయడానికి మనము ఏమేమి సూత్రాలు అవలంబిస్తే, డూస్ ఏం చేస్తే బాగుంటది అనేది తెలుసుకోవడానికి నాకు తెలిసిన పద్ధతిలో నాకు తెలిసినట్లుగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ what I am trying to do in these classes, and I also told why I am doing this. So ఈ క్లాసెస్ లో మనము ఏం చేద్దాము అని అంటే, I expect all of you to have a pen and paper or pen or a book every day with you. మనము రోజు కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ ఉంటాము. ఎక్సర్సైజెస్ చేయనప్పుడు మనం క్లాస్ లో చెప్పుకొని మంచి మాటలు ఏవైనా మీకు అనిపిస్తే వీటిల్లో డూస్, ఇలా లివింగ్ బెటర్, దీని మూలాన ఇలా చెప్పేటప్పుడు కూడా మీకు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొన్ని ప్రిన్సిపల్స్ వస్తూ ఉంటాయి. వాటిని మనం రాసుకుంటా ఉంటే మనకు అదొక మన మైండ్ లో, మనం చేతితో రాసుకుని పేపర్లో రాసుకుంటుంటే మన మైండ్ లో కూడా రాసుకుంటున్నట్లు అన్నమాట. అలా రాసుకుంటూ ఉంటే దాన్ని మనం ఎప్పుడైనా ఫ్యూచర్ లో చూసుకోవచ్చు. సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. మనం పొద్దున్నే మంచి మాటలు మాత్రమే చెప్పుకుంటాం కాబట్టి, మంచి తోటి స్టార్ట్ చేయడం కాబట్టి
లైఫ్ అంతా బాగుంటుంది. అట్లీస్ట్ ఆ రోజు వరకు బాగుంటుంది. ఆ ఆ, ఇవి రాసుకున్నవి గుర్తు తెచ్చుకున్నప్పుడు దానికి సంబంధించిన మన డిస్కషన్ చేసుకున్నప్పుడు వి హ్యావ్ మోర్ పాజిటివ్ అవుట్లుక్ ఫర్ ద లైఫ్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద క్లాస్. సో థింకింగ్ రైట్ అండ్ లివింగ్ బెటర్. మంచిగా ఆలోచించండి, మెరుగ్గా జీవిద్దాము అనేసి అది మాత్రం దట్ ఈస్ ద సెంట్రల్ థీమ్. సో లాస్ట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ ఐఎమ్ సేయింగ్, నేను కూడా నా పెన్ను పేపరు పెట్టుకుంటాను. ఎవరైనా మంచి మాటలు చెప్పినా కానీ రాసుకుంటా ఉంటాను. పొద్దున్నే మనము ఇంత చేస్తున్నాము, క్లాస్ ముందు కూర్చుంటున్నాము. సో అటెంటివ్ గా కూర్చోండి. అందరూ ఈ వీడియోస్ ఆన్ చేసుకోండి. వెన్ యూ సీ దిస్ మోర్, నన్ను చూస్తూ ఉండడం, మనం ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉండడం మూలాన you will dedicate yourself more to what is being said. ఏం చెప్పబడుతుందో దానికి మీరు ఎక్కువ అలైన్ అయి ఉంటారు. అప్పుడు యూ కెన్ హ్యావ్ ఏ డీపర్ ఇంపాక్ట్. ఎట్లాగో మనం పొద్దున్నే లేచి ఇంత చేస్తున్నాం కాబట్టి యూ విల్ యూటిలైజ్ దీస్ క్లాసెస్ ఇంటూ మోర్ ఇంటూ యువర్ లైఫ్. సో దిస్ ఈజ్ వాట్. అండ్ మనకి నేను వెరీ ఫస్ట్ క్లాస్ లో చెప్పినట్లుగా నథింగ్ ఈజ్ ఏ కోఇన్సిడెన్స్. మనకి ఏదో తెలియకుండా వచ్చేసాము, లేకపోతే ఎవరో ఇచ్చారు ఈ లింక్ అందుకనే వచ్చాను అనేసి మనం అనుకుంటాం. కానీ మీకు ఐడియా ఉన్నా లేకపోయినా నథింగ్ ఈజ్ కోఇన్సిడెన్స్. మీరు ఈ క్లాస్ కి ఈ రోజున ఉండాలి అనేసి, అదేదో సుకుమార్ సినిమాలో నాన్నకి ప్రేమతో లో చెప్పినట్లు నథింగ్ ఈజ్ ఏ కోఇన్సిడెన్స్ అంటే ఏది కాకతాళీయంగా జరగదు. బహుశా మనకి జరిగే విషయాలు మనకి అవగాహనలో లేకపోవచ్చు, కానీ దిస్ ఈస్ బీయింగ్ ప్లాన్డ్ బై సమ్ అదర్స్ ఫర్ యూ, హూ ఈజ్ లైక్, మీరు ఆల్మైటీ అనండి, విధి అనండి, డెస్టినీ అనండి, మీరు దానికి ఏ పేరైనా పెట్టండి. నథింగ్ ఈజ్ ఏ కోఇన్సిడెన్స్. ఈ రోజున మనం ఇలా కలుసుకున్నాము అని అంటే దిస్ ఈజ్ పర్హాప్స్ ఒక గొప్ప బాటకి, కొత్త బాటకి నాంది అవ్వచ్చు. దానికి షురువాద్ అని అంటారు చూసారా, దానికి ఈరోజు బీజం పడచ్చు. సో you certainly wanted to do something in the life. మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. మీకంటూ ప్రత్యేకత అయితే ఖచ్చితంగా ఉంది. మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు, మీరే ఎందుకు వచ్చారు? యు ఆర్ సమ్వాట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. యూ వాంటెడ్ టు క్రియేట్ యువర్ లైఫ్ ఇన్ ఏ బెటర్ వే. సో మీరు మీ చేతుల్లోకి మీ లైఫ్ ని తీసుకొని మీరు చక్కగా అంటే ఎట్లా గొడ్డె చేలో పడ్డట్టు కాకుండా మిగతా వాళ్ళు అలా అయిపోతున్నా మనం మాత్రం మన లైఫ్ ని మన కంట్రోల్లో తీసుకోవాలి. మనం మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లోని మనకు ఉన్నంత వరకు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేసి మీరు వచ్చారు. దట్ ఈస్ వై యూ హ్యావ్ come up at the very early morning 5:30. So you will certainly be happy at the end of the session, at the end of the day, at the end of the month also. So you will all be happier. You will find yourself a better person. మీరు అంతకు ముందు ఉన్న స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ కి వెళ్ళగలరు అన్న నమ్మకం మీలో ఉంటుంది. దానికి నేను చెప్పేది ఏంటంటే చక్కగా పొద్దున్నే క్లాసెస్ కి రండి. వీలైనంత వరకు ఐ విల్ స్టార్ట్ ఓన్లీ ఎట్ 5:30. ఒకవేళ ఎప్పుడైనా క్లాసెస్ చెప్పలేకపోతుంటే, అంటే ఏమైనా అదర్ కమిట్మెంట్స్ ఉంటే గనక ఐ విల్ టేక్ ఏ బ్రేక్. ముందే చెప్తాను, ప్రతిరోజు 5:30 కల్లా మనం స్టార్ట్ చేసుకుందాం. అండ్ పెన్ అండ్ పేపర్ తెచ్చుకోండి. వీలైనంత వరకు కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చెప్తా ఉంటాము. అవి ఎక్కువ ఎక్సర్సైజెస్ అంటే మీరు చాలా చాలా కష్టపడి శ్రమపడి చేయవలసినవి ఏం కాదు.
మీ గురించి మీకు లోతుగా తెలుసుకోవడానికి ఉపయోగపడే ప్రశ్నలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వాటికి సమాధానాలు మీ నుంచి, మీ లైఫ్ నుంచి మీరే వెతుక్కొని వాటికి సమాధానాలు రాయమని ప్రోత్సహిస్తాను. అవి చేస్తూ ఉండండి. దాని మూలాన మన లైఫ్ మీద మనకి క్లారిటీ వస్తుంది. మన లైఫ్ మీద మనకి క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఇంకా మెరుగ్గా మన జీవితాన్ని జీవించవచ్చు. This is what I expect from all of you. So, wish you all the best and thank you once again for joining this wonderful morning session at 5:30. Together, you and I will make this the most productive. వీలైనంత వరకు ప్రొడక్టివ్ గా చేయడానికి ట్రై చేద్దాము. అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ ఆన్సర్స్ కావాలన్నా వీల్ హ్యావ్ సపరేట్ సెషన్స్. అది వెరీ వెరీ ఖచ్చితంగా అప్పుడే అడిగేసేయాలన్న డౌట్ ఉంటే కనుక యూ కెన్ రైజ్ ద హ్యాండ్ ఇన్ బిట్వీన్ ఆల్సో అండ్ దెన్ గో అహెడ్. సో విత్ దట్ నోట్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ సెషన్. మనకి ఈ రోజు టైం కూడా దాదాపు వస్తుంది. నౌ వీ విల్ టేక్ 3 or 4 రియాక్షన్స్ ఆర్ ఇలా కూడా క్లాసెస్ ఉంటే బాగుంటది అనేసి ఎవరైనా చెప్తే అటువైపు కూడా చూద్దాము. సో జనరలీ దిస్ క్లాస్ ఈజ్ ఆఫ్ 45 minutes, 5:30 to 6:15. సో మాక్సిమం ఎక్స్టెండ్ అయితే మనము 6:30 వరకు ఎక్స్టెండ్ అవుతాం. ఆ తర్వాత జనరల్ గా ఎప్పుడు ఎక్స్టెండ్ అవ్వలేదు, అవసరం లేదు. కాబట్టి ఓన్లీ వెన్ ఎవ్రీబడి ఈస్ షూర్ ఎనఫ్ దట్ వీ విల్ టేక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఏదో ఒక సాటర్డేనో లేకపోతే ఫ్రైడేనో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాం 6:30 బియాండ్. సో దీస్ ఆర్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్. దేర్ ఆర్ వెరీ సింపుల్. Please be attentive, please be involved, please switch on your videos. It is for you, not for me. ఆశాజ్యోతి గారు చెప్పండి. సార్, ఇది క్లాస్ జాయిన్ అయ్యేటప్పుడు మనం ఫ్రీ గురుకుల్ యాప్ లోంచి జాయిన్ అవుతుంటే రికార్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత మా క్లాసెస్ కట్ అయిపోతున్నాయి సార్. మళ్ళీ జాయిన్ అవుతామంటే ట్రై చేస్తుంటే అవ్వట్లేదు. మనకి యూట్యూబ్ ఇది లింక్ చేస్తున్నారు, జూమ్ లింక్, దాని నుంచి జాయిన్ అవుతున్నాం సార్. అంటే చెప్పండి సార్ అందరికి, అలా ఒకవేళ కట్ అయినా ఇందులో నుంచి జాయిన్ అవ్వచ్చు అని. అంటే తెలియని వాళ్ళు పాపం, అది ఇప్పుడు మా అత్తగారికి నేను డైలీ చూస్తూ ఉంటాను సార్, పాపం నేను మళ్ళీ కాల్ చేసి చెప్తేనే జాయిన్ అవుతారు. అలా ఇబ్బంది అవుతుంది. డైలీ రికార్డింగ్ స్టార్ట్ అవ్వగానే మా క్లాసెస్ కట్ అయిపోతున్నాయి. ఫ్రీ గురుకుల్ యాప్ నుంచి జాయిన్ అయితే మళ్ళీ లింక్ నుంచి జాయిన్ అయితే కనెక్ట్ అవుతుంది సార్. I don't know. Surinder garu, have you noted this one, please? Yes, sir. Every day also same, sir. Right. సార్ వాట్సాప్ లింక్ రాలేదు సార్ వాళ్ళ క్లాస్ కి. న్యూ జాయినింగ్స్ కొంచెం వాళ్ళకి కూడా అలాగే టెక్నికల్ ప్రాబ్లం అయింది. మళ్ళీ మన లింక్ పంపించా, వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వలేదు. అదొకటి చూడండి. అంటే అన్నిటికీ వాట్సాప్ లింక్ వచ్చింది గ్రూప్ అది యాప్ లో, మన క్లాస్ కు వాట్సాప్ లింక్ రాలేదంట, ఆప్షన్ రాలేదంట. ఓన్లీ 5:30 క్లాస్ మీటింగ్ ఐడి మాత్రమే ఉంది. అదొకటి కూడా ఒకసారి చూడమని. వాట్సాప్ లింక్ ఎప్పుడు పెడతారు సురేందర్ గారు? అందులో ఎలాంటి డౌట్? ఈ రోజు 3 times అని పెట్టారు. మన గ్రూప్ లో కాదు మ్యామ్, ఈ మంత్ లో కొత్తగా జాయిన్ అయ్యారు. యాప్ లో మన జాయినింగ్ లింక్ పక్కన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా వస్తుంది కదా, అది మన క్లాస్ రాలేదండి. నేను కూడా చూసాను, నా దగ్గర కూడా లేదు అది. ఆల్రెడీ నేను లాస్ట్ మంత్ గ్రూప్ లో ఉండడం వల్ల నేను వెంటనే జాయిన్ అయ్యాను. అంటే వాళ్ళకి షేర్ చేశాను, అదొక్కసారి సార్ని చూడమని. సురేందర్ గారు చూసుకుంటారండి. సురేందర్ సార్ ఇప్పుడు నేను ఒకసారి సురేందర్ గారు వింటున్నారా? సురేందర్, is he here? I will inform, sir. Yeah, Om Prakashan garu, please do this. Yes, sir. And I am completely unaware of all of these. Okay. I see somewhere. Please do this and do this favor. ఏం చేయొచ్చు అంటే
చేద్దాం, బికాస్ వీ నీడ్ అంటే ఇంట్రెస్టెడ్ పీపుల్ కి మాటిమాటికి వీఆర్ లూజింగ్ క్లాస్ లింక్ కట్ అయితే జనరలీ దే విల్ బి అవే. డిసప్పాయింటెడ్. ఓకే ప్లీజ్ సార్, డూ థ్యాంక్ దట్. మనం రేపు పొద్దున్న లోపల దీనికి సొల్యూషన్ చెప్తాము. ఆర్ షుడ్ యూ. బి రైట్ నీడ్ వీ విల్ హ్యావ్ అ సపరేట్ దిస్ వన్. సార్. చూద్దాం దానికి ఏం చేయవచ్చు చూద్దాం. రైట్, థ్యాంక్ యూ. ఇంకా అండి, ఎనీబడి టు స్పీక్, ఎనీథింగ్ టు రియాక్ట్, ఏదైనా చెప్పాలన్నారు, రియాక్షన్ ఏదైనా ఎనీబడి వాంట్స్ టు స్పీక్ ఎనీథింగ్? సరే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మనం కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. బికాస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ దట్ వన్ వీఆర్ లూజింగ్ సో మెనీ పీపుల్, రిలేషన్స్ ఆర్ nullified and we are not able to perform well in our lives. సర్టన్లీ చెప్పుకుందాం. 2-3 క్లాసెస్ అయిపోగానే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి వెళ్దాం. రైట్, ఇంకా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి టాపిక్స్, ఈ టాపిక్స్ కావాలి అని చెప్తే వాటి గురించి మాట్లాడుకుందాం. నేను చెప్పాలనుకుంటున్న టాపిక్స్ తో పాటుగా వీటిని కూడా యాజ్ అండ్ వెన్ టైమ్ కమ్స్ we will deal about this. ఇంకా సార్ నేను సో ఇంతకుముందు టుడేస్ ఇంట్రడక్టరీ క్లాస్, చెప్పండి నవీన్ గారు, చెప్పండి. ఇంతకుముందు క్లాస్ అంటే ఇంపాక్ట్ లో జాయిన్ అయ్యాను, పయన్ క్లబ్ లో ఆది సార్ అని చెప్పేసి దాంట్లో జాయిన్ అయ్యాను. దాంట్లో కూడా 5 నుంచి 6:30 వరకు ఉంటుంది. దాంట్లో గ్రాటిట్యూడ్ గురించి, అప్రిసియేషన్ గురించి, ఫర్గివ్నెస్ గురించి కొన్ని టెక్నిక్స్ చెప్పారు. 10 రకాల టెక్నిక్స్ చెప్పారు. చాలా వండర్ఫుల్ టెక్నిక్స్. ఓకే, విజువలైజేషన్ గురించి, మిర్రర్ ఎక్సర్సైజ్, అఫర్మేషన్, రైట్. ఇవన్నీ మనలో మనకు చాలా మార్పులు తీసుకొచ్చాయి. నాలో చాలా మార్పులు తీసుకొచ్చాయి. ఈ 5:30 AM లో సార్ ఏం చెప్తారనే ఉత్సాహంతో వచ్చాను సార్. సంథింగ్ న్యూ ఉంటుంది కదా ప్రతి దాంట్లో, దాని గురించి వచ్చాను. దాన్ని 90 days నుంచి ఫాలో అవుతున్నాను. ఇంకా క్లాస్ నడుస్తుంది, సరిపోతుందని చెప్పేసి మీ దగ్గర చేయాలి. ఇంకా ఏమైనా కొత్తగా వస్తుంది. థ్యాంక్ యూ. అక్కడ చెప్పినవి కూడా అంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు టెల్ దట్. మీరు ఐ థింక్ యు ఆర్ ఏ లెక్చరర్ మీ దీనిలో. సో మీరు అక్కడ ఏమైనా మనందరికి ఇది నేను ఒక్కడిని చెప్పడం అనే కాదు, మనందరికి హెల్ప్ అవుతుంది అని అంటే నలుగురికి షేర్ చేయడంలో తప్పలేదు అని అనుకుంటే ప్లీజ్ డూ షేర్, సో దట్ వీల్ ఆల్ బి బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. యు ఆర్ గ్రేట్. నా మైండ్ సెట్ కూడా అంతే ఉంటుంది. ప్రీ షేరింగ్ ఏదైనా మనకు ఉన్నదాన్ని ఇవ్వడానికి మనం వచ్చాము, మనం ఏది ఉంచుకోవద్దు, ఇచ్చేసేయాలి. ఆటోమేటిక్ యూనివర్స్ మనకి ఇచ్చేస్తుంది. ఏది కావాలంటే మనకి ఆటోమేటిక్ వస్తుంది. మనం ఇస్తేనే వస్తుంది, ఇవ్వకుంటే ఏది రాదు అని చెప్పేసి నా ఫీలింగ్. గ్రేట్, గ్రేట్. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. బట్ ఈ రోజు మీ అందరికి ఒక థాట్ తోటి మనము ముగిద్దాము. అందరం ఏం ఇలా ఆలోచిద్దాము. మీరందరూ హారెల్స్ మనం ఒక్కొక్కళ్ళకి ఈ క్వశ్చన్ వేసుకోవాలి. నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను? వెన్ విల్ ఐ బి హ్యాపీ? హౌ విల్ ఐ బి హ్యాపీ? నేను సంతోషంగా ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాబట్టడానికి ట్రై చేయండి. మీరందరూ మీకు ఇండివిజువల్ గానే ఈ క్వశ్చన్, నేను ఏం చేస్తే సంతోషంగా ఉంటాను? మనము ఈ రోజున ఎందుకు అనుకున్నంత సంతోషంగా ఉండలేకపోతున్నాం? చిన్నప్పుడు మనము ఆడుకోవడానికి చాలా ఎంథ్యూజియాస్టిక్ గా ఉంటాము, హ్యాపీగా ఉంటాము. ఎప్పుడు మనకి నెక్స్ట్ డే ఏమవుతుంది అన్న థాట్ లేదు. మనము
చిన్నప్పటిలాగా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఏం చేస్తే నేను సంతోషంగా ఉంటాను? ఎలా అయితే నేను సంతోషంగా ఉంటాను అనేది మీరు ఆలోచించండి. ఆలోచించిన తర్వాత రేపు ఇదే విషయం మీద క్లాస్ చెప్పుకుందాం. వాట్ షుడ్ ఐ డూ టు బి హ్యాపీ? నేను ఉండవలసినంత సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నాను? వై am I not happier according to my expectations? సో ఈ విషయాన్ని ఆలోచించి వీలైతే ఒక 4-5 పాయింట్స్ రాయండి. ఏం రాశారు అనే దాని గురించి రేపు కనీసం ఒక 4-5 చెప్పాలి. దాని తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. బిలీవ్ మీ, ఆల్ దిస్ టుడే ఇది ఇంట్రడక్షన్ అని అనుకున్నాం కానీ దిస్ ఇస్ ఆల్సో ఏ క్లాస్. సో మెల్లిమెల్లిగా మన మైండ్ ని రిసీవింగ్ లోకి ట్యూనింగ్ చేసుకుంటున్నాం అనమాట. I'm very happy that most of you have switched on your cameras. I expect more and more of you to switch on your cameras from tomorrow also. Wish you all the best. I'm ending the class. Love you all. Rep kalusukundam sharp 5:30. All the best. Namaste. Thank you. Namaste.